హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు టమాటాలని సంవత్సరం అంతా ఏ విధంగా నిల్వ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నానండి. ముందుగా నేను 3 kgs టమాటాలు తీసుకున్నాను. 3 kg ఉంటాయండి ఇవి. వీటిని శుభ్రంగా కడిగి తడేం లేకుండా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. చూడండి, అసలు తడి అనేది తాకకూడదు. తడి అనేది లేకుండా తూడ్చి నేనైతే గాలికి పెట్టానండి. చూడండి, ఇప్పుడైతే ఈ టమాటాలకి తడేం లేదు. దీనిని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చేసి మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక టమాటా తీసుకున్నానండి. దీనిని చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా తీసేసి ఇలా మిడిల్లో కట్ చేశాను. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ తీసేయాలి. చూడండి, చూసారా? ఇలా సీడ్స్ అన్ని తీసేసిన తర్వాత టమాటాని ఇలా సన్నగా అన్నింటినీ ఇలా సన్నగా కట్ చేయాలి. నేను ఎంత సన్నగా కట్ చేస్తున్నాను చూడండి. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వలన టమాటాలు తొందరగా ఎండిపోతాయండి. టమాటాలు బాగా పండినవి తీసుకోవద్దు, కొంచెం దూరగా ఉన్నవే తీసుకోవాలి. చూడండి, దీంట్లో నుండి అయితే జ్యూస్ ఏం రావడం లేదండి. చూడండి ఎంత సన్నగా కట్ చేశాను. అన్ని టమాటాలని ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. ఓకేనండి, టమాటో పౌడర్ రెడీ అయింది. ఈ పౌడర్ని మనకి టమాటోస్ ఎక్కువ రేట్ ఉంటాయి కదండి. ఎక్కువ రేట్ అంటే మాకైతే 200 వరకు వస్తుందండి. అలాంటి టైంలో టమాటోస్ అంటే ఇష్టం ఉండేవారు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఇలా పౌడర్ చేసి పెట్టుకోవడం వలన మనకు నచ్చినంత పౌడర్ అంటే మనకు నచ్చినన్ని టమాటోల టేస్ట్ వచ్చే వరకు ఈ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. అలానే కాదు, రేటు పెరుగుతుందనే కాదు, అలా కాకుండా వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇలా చేసి పెట్టుకోవడం వలన ఒక 1 year వరకు కూడా ఇది స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. దీంతో టమాటో సూప్ చేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్లో కూడా ఈ పౌడర్ని యూజ్ చేయడం వలన టమాటోస్ వేస్తే ఎలాంటి టేస్ట్ వస్తుందో ఈక్వల్ టేస్ట్ అయితే ఈ పౌడర్తో అయితే మీరు పొందవచ్చండి. చాలా టైం కూడా సేవ్ అవుతుందండి దీంతో. కొందరు ఉంటారు కదా, టమాటో పైన లేయర్ వస్తే ఆ లేయర్ కూడా తీసి పడేస్తుంటారు, తినడానికి ఇబ్బంది పడుతుంటారు ఆ లేయర్స్తో. అలాంటి వారికి ఇలా చేసి పెట్టడం వలన ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పౌడర్ చేసి పెట్టుకోవడం వలన మనం ఇన్స్టెంట్గా చట్నీ కూడా, టమాటో చట్నీ కూడా చేసుకోవచ్చండి. ఇలా పౌడర్ చేసి పెట్టుకోవడం వలన వర్కింగ్ ఉమెన్స్కి, హౌస్ వైఫ్స్కి కూడా మార్నింగ్ వేసి బాక్స్ పెట్టాలంటే చాలా టైం పడుతుంది కదా. ఎలాంటి అడావుడి లేకుండా బాక్స్ రెడీ చేయాలంటే ఇలా చేసి పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా వర్క్ అయిపోతుందండి. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.